హరే కృష్ణ. అదే సంప్రదేశ్ మనం వచనం స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామ్నే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో నిన్న నిన్న మనం 6వ అధ్యాయంలో మాతాజీ చెప్పారు, మగ మాతాజీ. సో కొంచెం అని చెప్పగలరా మేము ఏం నేర్చుకున్నాము? హరే కృష్ణ. యోగినామపి సర్వేషాం శ్లోకం నేర్చుకున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ. వినిపిస్తున్నాం అన్మ్యూట్ చేస్తాను. భక్తి ల్యాడర్ దాని గురించి నేర్చుకున్నాం. యోగులలో ఎవరు అత్యంత ప్రియమైన వాళ్ళు భగవంతుడికి సన్నిహితంగా ఉంటారు చెప్పారు కదా. సో ఇప్పుడు ఈ రోజు శ్లోక చాలా ముఖ్యమైన ఈ రోజు మొదలైన అధ్యాయం భగవద్ విజ్ఞానం అన్నమాట. సో ఇది 7వ చాప్టర్. ముందు మొత్తం భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు కదా. సో ముందు 6 అధ్యాయాలు, తర్వాత ఇప్పుడు మధ్యలో 6 అధ్యాయాలు అనేది చాలా ఇంపార్టెంట్. 7 నుంచి 12 వరకు ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. అది మొత్తం ఈ భక్తి యోగ గురించి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా బుక్ చూడండి. బుక్ చూసినప్పుడు మనకి ఎలా ఉంటుంది? భగవద్గీత బుక్ చూసినప్పుడు ముందు కవర్ ఉంటుంది, మళ్ళీ ఇంకా కవర్ ఉంటుంది, లోపల మనకి ఇంపార్టెంట్ గా మనకు ఉంటాయి కదా, టాపిక్ ఉంటుంది కదా. అట్లనే మనకి ఎలా చెప్తారంటే ఆచార్యులు ఈ మనకి భక్తి యోగాన్ని భగవంతుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ లో ఈ జ్ఞానాన్ని మనకి ఈ మధ్యలో టాపిక్ లో ఇచ్చారని మనకి ఆచార్య వాళ్ళు చక్కగా చెప్తారు. సో ఇప్పుడు మనం శ్లోకాకి వెళ్ళిపోతాం. సో 7వ అధ్యాయంలో 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధయే తథామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మనుషులలో సహస్రేషు పలువేలాది కచ్చిత్ ఎవరో ఒకరు యతతి ప్రయత్నిస్తాడు, సిద్ధయే పూర్ణత్వానికి యతతాం ఆ విధంగా యత్నించే వారిలో, అపి నిజంగా సిద్ధానాం పూర్ణత్వాన్ని పొందిన వారిలో, కచ్చిత్ ఒకనొకడు మా నన్ను వేత్తి తెలుసుకుంటాడు, తత్వతః యథార్థంగా. అనువాదం చదువు. శ్రీలక్ష్మాదేవి అనువాదం చదువుతాను మాతాజీ. ప్రభుజీ. పలు వేలాది మనుషులలో ఎక్కడో ఒక పూర్ణతత్వానికై యత్నిస్తాడు. ఇక పూర్ణతత్వమును సాధించిన వారిలో అరుదుగా ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. సో మనకి ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నారు? నార్మల్గా మనుషుల్లో చాలా మంది ఉంటారు కదా. ఒకరు ఉండరు కదా, మనుషులు చాలా రకాలు ఉంటారు.
ఎట్లా వాళ్ళ వాళ్ళ ఎట్లా వాళ్ళ బుద్ధి అయినా కూడా మీకు మనం చూసుకుంటే వాళ్ళ బుద్ధి అయినా కూడా లేదంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు అయినా కూడా అవి చాలా 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 రకాలు ఉంటాయి. ఆ, కానీ అందులో మనకి ఏమంటున్నారు ఆ రకాలలో కూడా చాలా మంది రకాలు ఉంటారు కానీ అందులో ఆ, భగవంతుని యథార్థంగా తెలుసుకున్న వాళ్ళు తక్కువ. ఇప్పుడు వందల్లో వేల వేల మంది ఇప్పుడు మనం ఈ క్లాస్ మనం ఈ క్లాస్ లో ఉన్న ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఎప్పుడు మన జన్మాష్టమి రోజు చాలా మంది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా. కొన్ని వందల మంది వేల మంది ఇది బట్టి రిజిస్ట్రేషన్ అయ్యారు. ఉం? అందులో ఆ, అందులో ఆ, కొంతమంది వందల వేల మంది టెంపుల్కి వచ్చారు. కానీ అందులో కొంతమంది క్లాసెస్ కి రిజిస్ట్రేషన్ కోసం ఇంట్రెస్ట్ పెట్టారు. ఆ, అంటే వందల వేల నుంచి వందలకు వచ్చారు. ఆ, మళ్ళీ ఆ వందల నుంచి ఇప్పుడు చూడండి క్లాస్ లో అట్లా కొంతమంది ఇంకా తక్కువ. సో అట్లా భగవంతుని భగవంతుడు ఏమని చెప్తున్నారు వందల వేల మందిని మాత్రమే భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ తెలుసుకున్న వాటిలో మళ్ళీ భగవంతుని యథార్థంగా తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ అంటున్నారు. సో ఇది మరి భక్తి ఆ, ఈ ఈ మామూలుగా అందరూ ఇప్పుడు అందరూ ఎలా అంటే ఇప్పుడు మనకు మెయిన్ గా నాలుగు ఆ, నిత్యావసరాలు ఉంటాయి. ఆ నిత్యావసరాలు ఉంటాయి కదా. ఏంటి ఏంటి ఏంటంటే అది నిద్రాహార భయం అవుతుంది అంశ. ఇవి మెయిన్ గా ఈ నాలుగు అవసరాలు అని చెప్పి ప్రపంచం మొత్తం వీటి చుట్టూనే తిరుగుతుంది కదా. నిద్య ఆ, ఆహారం గురించి అని చెప్పి నిద్ర గురించి అని చెప్పి ఆ, భయం అవుతున్నాం సార్. ఎప్పుడు ఎవరెవరు మరి వేరే కంట్రీ ఈ కంట్రీ మీద ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ నాలుగు మీద ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బిజీ బిజీ ఉండిపోతారు. ఎట్లా ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఏం చేయాలి. సో వాళ్ళందరూ ఆ, ఈ ఎప్పుడైతే ఈ శరీరాన్ని గురించి ఆలోచించడం మొదలు పెడతారు. కానీ అందులో నుంచి వందల వేల మంది భగవంతుని గురించి ఫస్ట్ భగవంతుని గురించి అంటే ఫస్ట్ నేను ఎవరిని ఎందుకు వచ్చిన ఇక్కడికి ఈ శరీరం ఎవరిది ఆ, ఇట్లా దాని గురించి తెలుసుకోవడం చాలా అంటే చాలా తక్కువ. సో అందులో వందల వేల నుంచి కొంతమంది మాత్రమే ఇక్కడ తెలుసుకోవడానికి ప్లాన్ చేస్తారు. మళ్ళీ ఆ ప్లాన్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ భగవంతుని యథార్థంగా తెలుసుకోవడం చాలా తక్కువ. ఇప్పుడు చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నా మనం కాలేజీలో ఉంటాం కదా. కాలేజీలో ఒకసారి యూనివర్సిటీలో ఎంతమంది ఉంటారు వందల వేల మంది ఉంటారు. చాలా మంది ఉంటారు వందల వేల మంది. కానీ అందులో ఆ, కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఏంటి రీసెర్చ్ చేయడం వాళ్ళు చేసి పాస్ అవ్వడం కొంతమంది అవుతారు. ఆ పాస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకా రీసెర్చ్ చేసి పిహెచ్డి తీసుకునే వాళ్ళు ఇంకా చాలా తక్కువ ఉంటారు. ఇట్లా భగవంతుని జ్ఞానం తెలుసుకోవడం చాలా అంటే చాలా అట్లా చాలా రేర్ గా అయినట్టు జ్ఞానాన్ని మీరు ఇట్లా చూసారండి ఎప్పుడన్నా ఆ, ఈ మీకు మన చాలా చాలా మంది ఇప్పుడు వందల వేల మంది బయట చాలా మంది ఉంటారు కదా. సో ఈ భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకోరు అసలు నేను ఎవరు ఎందుకు వచ్చాను అని ఆ క్వశ్చన్ ఎవరైనా చాలా మంది వేసుకుంటారా అండి ఎవరైనా ఆలోచించుకుంటారా. ఎవరు ఆలోచించేవారు ఉమ్, ప్రభుజీ? అందరూ ఈ తక్కువ చెప్పడంలో మంది లేదు. ఉంటారు. ఆ, తక్కువ మంది అవును మెయిన్ గా ఈ నాలుగు గురించి అందరూ ఎక్కువ తిరిగేది అంతే కదా. అవును ప్రభుజీ, అవునవును, ఇంతమంది చెప్పిన అవును. నాలుగు గురించి ఈ భక్తి అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు అభక్తులు అంటే భక్తి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇట్లా భక్తి చేయడం సులభం సులభం అంటారు. కానీ మరి సులభం అయితే మీరు ఏమంటే మాత్రం వాళ్ళు చేయలేరు. వాళ్ళు దాన్ని చేయకుండా వాళ్ళు మళ్ళీ ఏదో ఒక సాకు చెప్తారు. నేను తర్వాత ఇప్పుడైనా చేస్తా అప్పుడేం చేస్తా అని. సో ఇష్టం. సో అట్లా మళ్ళీ వాళ్ళు తెలుసుకో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ. వాళ్ళు చెప్తే ఈజీ అంటారు కానీ దాన్ని మళ్ళీ చేయమంటే చేయరు. ఒక్కోసారి భక్తి ఈజీ కాదు కానీ ఈజీ. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ భక్తి అంత ఈజీ అండి. ప్రహ్లాద్ మహారాజు ఆయన ఆయన చేస్తున్నప్పుడు భక్తి వాళ్ళ నాన్న ఎన్ని కష్టాలు పెట్టారు అప్పుడు ఆయనకి అంత ఈజీ భక్తి. ఈజీ ఏం కాదు, ఈజీ ఈజీ ఏం కాదు కాదు ప్రభుజీ. కాదు కానీ ఈజీ. ఆయనకి మాత్రం ఈజీ అవునా. ఎందుకంటే అవును. ఆయన భగవంతుడి నుండి ధ్యానం చేశారు. ఆయనకి బయట సైడ్ ఆయన్ని ఆ, ఆయనకి అవరోధాలు లెక్క అనిపించలేదండి. ఈజీ కాదు కానీ ఈజీ అట్లా. సో ఎట్లా అందరూ అంటారు కదా ఒక్కోసారి వాళ్ళు ఈజీ కాదు ఈజీ అని ఎట్లా మరి వాళ్ళు భక్తి ఏం తీసుకోవాలంటే వాళ్ళకి అది కఠినంగా అనిపిస్తుంది.
వాళ్ళు ఈజీ అనుకుంటారు. ఈజీ చేస్తాం కదా, తర్వాత చేద్దాం చేద్దాం అనుకుంటారు. కానీ తర్వాత మళ్ళీ అది వాళ్ళకి ఏదో ఒకటి చేసేసరికి అది కఠినంగా కనిపిస్తుంది. మనకి ఆచార్యులు చెప్తారు మనకి ఎట్లా అంటే, మనది ఉపనిషత్తులు, పురాణాలు, నారద పంచరాత్రిక వీధి, ఇట్లాంటి ప్రామాణికంగా వైదిక మన ఆ, ఉంటాయి కదా, శాస్త్రాలు బుక్కులు ఉంటాయి కదా. సో వీటిని అనుసరించి ఆ, చేసేది భక్తి. అంటే వీటిని అనుసరించి మనం భక్తి చేయాలి. వీటిని అనుసరించి చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి. ఆ ఇష్టం వచ్చినట్టు ఇది ఇట్లా ఇట్లానే ఉంటది, అలా అలానే ఉంటది అని చేశారనుకోండి. అది అది అనేది ఆ, వాళ్ళని అసౌకర్యంగా చేసేస్తుంది. అంటే అల్లకొలం వేరే వాళ్ళకి అది ఇబ్బందిగా పెట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళు దానిలో ఉన్న స్క్రిప్చర్ లో ఉన్న ప్రకారం వాళ్ళు చేయట్లేదు. సో దాని ద్వారా అది మొత్తం వాళ్ళకి అల్లకొల్లంలోగా అయిపోతుంది అని మనకి వివరిస్తారు ఆచార్యులు. ఇప్పుడు మనకి ఒక స్టోరీ, ఫస్ట్ స్టోరీ చూద్దాం. ఎట్లా అంటే, ఇప్పుడు మనకి శ్రీమద్ భాగవతంలో మనకి రాజు రవిదేవుడు అని ఒకరు ఉంటారు. ఈయన ఎట్లా అంటే రాములుగా, ఇప్పుడు అందరూ భగవంతుడి గురించి పరిపూర్ణత తెలుసుకోవాలనుకుంటారు కదా. నేను మంచిగా కావాలి, పరిపూర్ణతంగా ఉండి భగవంతుని దగ్గరికి తొందరగా చేరుకోవాలని. ఇట్లనే అందరు పరిపూర్ణంగా కోరుకునే వాళ్ళు ఈయన కూడా ఒకరు. ఓసారి ఏమైందంటే ఆ రాజు అన్- ఆ ఆయన చాలా అంటే చాలా కారణం. ఆయన ఆయన రాజ్యంలో అందరికీ కొలువు ఏ ఏ ఇబ్బంది లేకుండా, కొలువు లేకుండా ఆయన అందరితోని మంచిగా ఉండేవాడు. ఆయన ఆహారాన్ని కూడా అందరికీ ఇచ్చేస్తూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఒక్కోసారి ఆయన కట్ ఒక రోజు చాలా రోజులు ఉపవాసం చేస్తారు. 6 రోజులలో, అంతకుముందు సత్యయుగంలో, ఆయుగంలో తపస్సులు, ఉపవాసాలు అట్లా చేసేవాళ్ళు కదా. సో రాజు చాలా రోజులు ఉపవాసం చేసి కొన్నారు. సో ఉపవాసం చేసిన తర్వాత ఉపవాసాన్ని వదిలిపెట్టడానికి కోసం ఆ చేస్తారు కదా. సో ఆ ఉపవాసం వదిలిపెట్టడానికి ప్లేట్ల పండ్లు, ఇంకా నీళ్లు అట్లా వచ్చాయి. సో ఆయన అప్పుడే ఉపవాసం వదిలిపెట్టబోతుండగా ఆ, అప్పుడే అక్కడికి ఒక బ్రాహ్మణుడు, ఒక శూద్రుడు, ఆ, ఒక ఒక కుక్క, ఇంకా చండాలుడు, అట్లా వీళ్ళందరూ వచ్చేసి ఒకటేసారి వీళ్ళందరూ వచ్చేసి నాకు భిక్ష కావాలి అని అట్లా వాళ్ళు వచ్చేసారు. సో ఆయన ఏం చేసినంటే ఆయన తినబోయేది కూడా ఆ, అవన్నీ వాళ్ళందరికీ పలహారాలు ఇచ్చేసి, వాటర్ అక్కడ నీళ్లు కూడా వాళ్ళందరికీ ఇచ్చేసారు. ఇచ్చేసరికి వాళ్ళందరూ సంతోషించి నిజ వాళ్ళందరూ నిజ రూపంలోకి వచ్చేసారు. అతిథులు అందరూ వచ్చారు కదా, ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ నిజ రూపంలో వచ్చారు. వాళ్ళందరూ ఎవరంటే దేవతలు. అదే విష్ణుమూర్తి, భగవంతుడు కృష్ణ పంపిన దేవతలు. వీళ్ళందరూ వచ్చి నీకేం కావాలో కోరుకో అని అప్పుడు అన్నారు. వాళ్ళంటే వాళ్ళకి ఆయన, నాకు విముక్తి ఏం అవసరం లేదు, ఉం? భగవంతుని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలాగా చూడండి అని కోరుకున్నారు. ఇప్పుడు చూడండి, ఈయన ఏంటిది ఏమైనా కోరుకోమన్నప్పుడు ఏంటి నాకు ఈ సిద్ధులు కావాలి. మన ఏదైనా కష్టపడి ఎట్లా కోరుకుంటాడు అందులో చూసాం కదా. ఈ సిద్ధి నాకు అన్ని సిద్ధులు కావాలి, నేనే భగవంతుడు కావాలి అని అలా కోరుకుంటాడు. ఆయన అట్లా ఏం కోరుకోలేదు. నాకు నాకు స్వర్గం కావాలి, విముక్తి కావాలి, అట్లా ఏమో కోరుకోలేదు. ఏమైనా భక్తి కోరుకున్నాను, స్వచ్ఛమైన భక్తి. మనకి కృష్ణ ఏమన్నారు ఇప్పుడు, కచ్చిత్ మామే తత్వత అన్నారు కదా. ఎందుకు? చాలా కొద్ది మంది మాత్రమే ఆయనని భక్తి చేయడం, ఆయన తత్వాన్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇట్లా చాలా తక్కువ మంది ఉంటారు. మరి మీరు చెప్పండి, ఒకవేళ ఈ స్టోరీలో మీకు నార్మల్ గా ఆయన ఎందుకు విముక్తి అని ఎందుకు అడగలేదు చెప్పండి. భగవంతుడిని చే- తెలుసుకోవాలండి. కరెక్ట్. ఆయన డైరెక్ట్ స్వర్గం కావాలి, విముక్తి కావాలి, నాకు ముక్తి ముక్తి అంటే కొందరు ఏంటంటే, నార్మల్ గా కొందరు ముక్తి అంటే నాకు ఇప్పుడు ఈ లోకంలో ఎన్నో పనులు చేస్తున్నా, ఈ పనుల నుంచి విముక్తి కావాలి, స్వర్గంలో పోయి నేను ఆ స్థితి రావాలి అట్లా అనుకుంటున్నాను. సో అట్లానే కోరుకోలేదు నేను. ఆయన విముక్తి కంటే మించిన కృష్ణుని పట్ల ప్రేమ, ఆయనకి కృష్ణుని సేవ చేయడం, అది కృష్ణుడు ఆయన అది కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో ఇంకా మనకి మనకి ఇది చెప్తారు ఎట్లా ఆ, ఆ, ఏంది మనకి శంకరాచార్యులు ఉంటారు. శంకరాచార్యులు కూడా మనకి గీతా మహాత్మ్యంలో చెప్తారు. భక్తి ఎంత ఇంపార్టెంటో అవన్నీ చెప్తారు. ఆ, ఆయన కానీ ఆయన శిష్యులు కూడా అక్కడికి ఆయన చెప్పిన గీత మతం చెప్పినా కూడా కొన్ని కొన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు.
మనకి ఇప్పుడు భగవద్గీతలో కూడా స్టార్టింగ్ మనకి భగవద్గీతలో చూడండి, స్టార్టింగ్ గీతా మహత్యంలో శ్లోకాస్ ఉంటుంది. ఇది మనకి ఆశ్చర్యం ఉంటుంది. శంకరాచార్య దర్శన శ్లోక గీతా మహత్యం చెప్పింది ఆయన. సో అవన్నీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు దాంట్లో కూడా చెప్తారు భక్తి ఇంపార్టెంట్ అని. సో కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోకపోతారు. సో ఇది మనకి ఎంతమంది చాలా మందిలో మనకి ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా మంది అర్థం చేసుకుని ట్రై చేస్తారు. మళ్ళీ అందులో అసలైన సత్యాన్ని అర్థం చేసుకోవడం కొంచెం తక్కువ అని ఇలా మనకు వివరిస్తారు. ఇంకా ఆ మనకి ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ఇంకొక స్టోరీ వస్తుంది. ఏంటంటే మనకి బ్రహ్మ మానస పుత్రుడు అంటారు కదా, నలుగురు ఉంటారు తెలుసా అని. సనక సనందన సనాతన సనత్ కుమార ఇలాంటి నలుగురు కుమారులు. సో వీళ్ళందరూ చాలా పెద్ద జ్ఞానులు అన్నమాట. వీళ్ళందరూ జ్ఞానులు. వీళ్ళు మొత్తం జ్ఞానంలో ఉండి ధ్యానంలో ఉంటుంది. భగవంతు నుంచి జ్ఞానం అదే మూడ్లో ఉండిపోతారు. ఒకసారి ఏమైంది, వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఏమైంది, ద్వారపాలకులు వాళ్ళు ఆపుతారు కదా, జయ విజయాపడంతోనే మళ్ళీ వాళ్ళకి కొంచెం క్లాస్ అయిపోతుంది. వీళ్ళు వాళ్ళని శపించడం అట్లా జరిగిపోతుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఏమంటే భగవంతుడు వచ్చేస్తారు, బయటకి వచ్చేస్తారు. భగవంతుడు బయటకు వస్తున్నప్పుడు ఆయన ద్వారా నుంచి సువాసన వెలువడతారు. సువాసన పీల్చుడుతోనే ఏమంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళ ఆ కోపం అప్పటి వరకు వాళ్ళ కోపంతోనే వాళ్ళ జయ కోపంతో కోపపడి నువ్వు ఇది ఇలా వాళ్ళ అంటూనే ఉంటారు. సో భగవంతుడు వచ్చి భగవంతు దగ్గర నుంచి ఆ స్మెల్ వచ్చడంతో ఎంబటే వాళ్ళకి కోపం మొత్తం పోయి మొత్తం కరిగిపోతారు. కరిగిపోయి వాళ్ళు ఇలా అంటారు, ఏమంటారు అంటే అసలైన మా ముక్తి ఏమిటి, మా లక్ష్యం ఏమనుకున్నా ముక్తి అని మేము అనుకున్నాం అంటూ. కానీ ఇప్పుడు మాకు అర్థమైంది అసలైన లక్ష్యం ఏంటంటే నీ సన్నిధిలో ఉండడమే అసలైన మాధుర్యం, ఆ టేస్ట్, అసలైన టేస్ట్ అనుకుంటారు. వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే జ్ఞానాన్ని సంపాదించి బ్రహ్మజ్యోతిలో కలుసుకోవాలని అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అవుతుందో, భగవంతుని ఇలా నా దగ్గరికి వచ్చి ఇక్కడ చూస్తారో, స్మెల్ చూస్తారో, సో వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమవుతుంది ఈ ముక్తి జ్ఞానం అనేది ఆయన కలుసుకోవడం కాదు, ఆయన సన్నిధిలో ఉండి ఆ టేస్ట్ ని ఆస్వాదించడం అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇలా మనకు చెప్తారు. కృష్ణ సో జ్ఞానంతో మాత్రం మనం కృష్ణుని చేరుకోగలుగుతామండి. యశోది ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారు? జ్ఞానంతో నేను తెలుసుకోవచ్చున్నారా? లేదు కదా. లేదు ప్రభుజీ, లేదు. వాళ్ళు ఏమన్నారు? భక్తితోని ప్రేమతో చేరుకోగలరు. భక్తితో చెప్పండి. థ్యాంక్ యూ మాకు. సో వాళ్ళ భక్తితో, ఎప్పుడైతే జ్ఞానంతో కాదు. సో భక్తి ఇప్పుడు జ్ఞానం అంటే చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇప్పుడు అందరూ జాబులు చేస్తూనే ఉంటారు కదా, జాబులు చేయడానికి ఏం చేస్తారు, చదువుతున్నాయి, ఎంతో కొంత చదువుతారు కదా. చదివింది ఒక్కటి జ్ఞానాన్ని అట్నే ఉంచుకుంటే కుదరదు, అట్నే ఉంటే వేస్టే కదా. దానికి తగ్గట్టు వాళ్ళు ఏదో ఒక పని సేవను చేస్తూనే ఉంటారు కదా, బిజినెస్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. సో అట్లా జ్ఞానాన్ని ఒకటి నిజమైన ఆ జ్ఞానాన్ని అక్కడనే పెట్టుకున్నాం. నిజమైన జ్ఞానం ఏంటంటే భగవంతుని సేవ చేయడం. అది దాని ద్వారా దేవ సేవ ప్రేమ చేయడం ద్వారా మనం నిజమైన జ్ఞానాన్ని అనేది అది అసలు దానికి పొందొచ్చు. మనకి ఇది ప్రోపాలంగా చెప్తారు నార్మల్ గా. ఇది చాలా మంది ఏమంటే మనకి బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడం. చాలా మంది యోగులు అష్టాంగులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే బ్రహ్మజ్యోతిలో లీనమవడం, చాలా తపస్సు చేస్తారు, అది చేస్తారు. వాళ్ళకి కొంచెం ఈజీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా కఠినం చేస్తారు. వాళ్ళు కఠినం చేసినప్పుడు ఏంటంటే కొంచెం చేయడం వల్ల వాళ్ళు ఆ బ్రహ్మజ్యోతి కష్టపడి ప్లాన్ ఉంటుంది. కానీ ఇంకా భక్తునికి ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు భగవంతుని తెలుసుకోవడం ఇంకొక నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నార్మల్ గా మన బ్రహ్మైతి పరమాణి భగవాన్ సెక్రటరీ అంటారు. అంటే బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకోవడం, అట్నే పరమాత్మ మన హృదయంలో ఉన్న పరమాత్మ గురించి తెలుసుకోవడం, తర్వాత భగవంతుడి తెలుసుకోవడం. అందరూ ఈ బ్రహ్మజ్యోతి గురించి అక్కడే వెళ్ళిపోతారు. పరమాత్మ
పరమాత్మ తర్వాత మరి భగవాన్. సో అక్కడికి వెళ్ళకుండా ముందు ముందు స్టెప్ దగ్గరనే చాలా మంది ఆగిపోతూ ఉంటారు. మనకి ఈ ఇది ఎలా మరి అందరు ఇలానే ఎలా ఆలోచిస్తారంటే, ఇది మనకు చైతన్య చరితామృతం కూడా స్టోరీ వస్తుంది. ఏం స్టోరీ వస్తుందంటే మనకు నార్మల్గా ఒకసారి చైతన్య మహాప్రభువును ఇంకా ప్రకాశానంద సరస్వతి అని ఉంటారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వారణాసిలో ఉంటారు, ఒకసారి వారణాసిలో ఉన్నప్పుడు అక్కడ ప్రకాశానంద సరస్వతి అని ఉండేవారు. ఆయన చాలా ఆ టైంలో చాలా పెద్ద సన్యాసి. ఉం? పెద్ద సన్యాసి ఆయన మాయావాది ఆ, తత్వవేత్త అనమాట. అంటే ఈ తాత్విక ఇది ఇలా ఇట్లానే చాలా తత్వంగా చేసేవారు. ఆయన ఏమనుకునేవారంటే ప్రతిసారి ఎవరైనా భక్తి ఎవరు చేస్తారో, ఆ, భక్తి అనేది భావం భావం లేని వాళ్ళు చేసేవాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు చేస్తారు కానీ ఆయన ఆయన అనుకుంటా ఉండేవాళ్ళు. ఓన్లీ ఓన్లీ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం, ఆ, ఈ బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకోవడం, అదే నిజమైన తత్వం. భక్తి నార్మల్గా భక్తి అంటే మనం డివోటీస్ చేసేది ఏంటి? భక్తి భగవంతుని సేవించడం, ఉం? భగవంతుని నామాన్ని తెలుసుకోవడం, భగవంతుని నామాలు జపించడం, భగవంతుని వ్యాపించడం, నైవేద్యం చేయడం, భగవంతుని నామాలు పాడడం అవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఆయన ఎట్లా అంటే ఇవన్నీ అసలు ఒక బావ లేని వాళ్ళు చేస్తే వాళ్ళు చేసే వాళ్ళని ఆయన అనుకుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే చైతన్య మహాప్రభు వారణాసికి వచ్చినప్పుడు వస్తూ ఆయన మహాప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనకి అందుకనే మనం మనకి టెంపుల్ లో చూస్తాం కదా, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇలా చేతులు పైకి పెట్టుకుంటూ డ్యాన్స్ చేస్తూ భగవంతుని నిత్యం చేసుకుంటా భగవంతుని వేడుకుంటా ఆయన డ్యాన్స్ చేస్తూ వెళ్ళేవాళ్ళు. ఒకసారి ఈ ప్రకాశానంద సరస్వతి చైతన్య మహాప్రభుని చూసేసి నువ్వు చూస్తే సన్యాసిలాగా ఉన్నావు, ఆ? ఇట్లా ఎందుకు పిచ్చి వాళ్ళ కంటే ఎందుకు డాన్స్ చేస్తున్నావు, ఎందుకు ఇట్లా పాటలు పాడుతున్నావు? ఒక సన్యాసి అంటే నార్మల్ గా వేదాన్ని అధ్యయనం చేయాలి, వేదాన్ని అధ్యయనం చేయాలి కదా అని ఆయన చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు అప్పుడు ఏమన్నారంటే, నా ఆధ్యాత్మిక గురువు నాకు ఇట్లా చెప్పారు, నేను ఒక మూర్ఖుడిని, ఆ, నువ్వు ఓన్లీ హరే కృష్ణ జపం చేయి, నీకు అన్ని తెలుస్తాయి అని చిన్న మృదువైన స్వరంతో ఆయనకి చెప్ నిర్మలా చెప్పారు. సో ఎప్పుడైతే ఆయన ఇట్లా చెప్పించారో, ఆ, ఆయన కూడా ఎవరైతే ఆయన ప్రశాంత్ సరస్సు కూడా చెప్పించారో ఆయన ఈ నిజమైన స్వరూపాన్ని భగవంతుడు ఆయనకు వెల్లడించారు. ఆయన తర్వాత ఆయనకి తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటిది ఆ ఏది భక్తి అనేది నార్మల్ కాదు, ఇది ఓన్లీ తత్వశాస్త్రం ఒకటి కాదు అని ఆయన అర్థం చేసుకొని ప్రకాశం సరస్వతి తర్వాత ఆయన్నే భక్తికి అత్యున్నత జ్ఞానం లెక్క ఆయన అంగీకరించిన తర్వాత ఆయన కూడా భక్తి చేయడం మొదలుపెట్టారు. సో ఇలా భక్తి అంటే మనం భగవంతుని సేవించడం, ఓన్లీ జ్ఞానం ఒక్కటే కాదు మాది, ఓన్లీ శూన్యంలో కలవడం ఒక్కటే కాదు. సో అని మనకి చాలా ఇంకా చైతన్య చాలా స్టోరీలు వస్తాయి. మనం ఈ సో మనం ఇంకా దీని ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ శ్లోకం మనకి ఇంకా ఏం చెప్తుందంటే, కృష్ణుని మనం కృష్ణుని మన జ్ఞానంతో మన మేధాశక్తితోని ప్రయత్నించడం ఒక్కటే కాదు, కృష్ణుని దయ ద్వారా మనకి మనకి ఆయనని పొందొచ్చు. సో కృష్ణుని దయని ఎలా పొందొచ్చు అంటే, మనం ఎప్పుడైతే నిజాయితీగా భక్తితో వినయంతో, సో ఇలా డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వడం, మనం భగవంతుడి గురించి డైలీ వినడం, భగవంతుడి నామాలు తెలుసుకోవడం, సో అలా చేయడం ద్వారా మనకి కృష్ణుని దయ అనేది చాలా ఈజీగా మనకు తెలుస్తుంది. మనకి ఇప్పుడు సో ఇలా మనం ఈ శ్లోక గురించి మనం ఇది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రోజు ఏమని చెప్తున్నాం అంటే సమ్మరీ మనం చూసుకున్నట్లయితే, మనం ఫస్ట్ భగవంతుడు ఏం చెప్తున్నారు మనకి, వందల మందిలో వేల మందిలో నుంచి కొందరు మాత్రమే ఆయన భగవంతుడి గురించి తెలుసుకోగలరు. అందులో వందల వేల మంది తెలిసిన వాళ్ళు మనకు కొందరు మాత్రమే ఆయన సత్యాన్ని తెలుసుకోవాలని భగవంతుడు చెప్తున్నారు. తర్వాత మనం ఎందుకు మరి ఇంకా తెలుసుకోవడం ఇంకా అంటే చాలా మంది భగవంతుడి జ్ఞానం అదే జ్ఞానం అనుకుని వాళ్ళు ఏంటి బ్రహ్మజ్యోతి గురించి లేకపోతే అంటే ఇతర దేవీ దేవతల గురించి
లేదంటే ఆ, ఇంకా ఫ్యూచర్ లో కూడా మనకి వస్తాయి. భక్తి భక్తి అనుకొని వాళ్ళు అక్కడికి ఎలా స్టక్ అవుతారు. నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి, లేదంటే ఏదైనా మోటివేషన్ రావడం. సో ఇట్లా చాలా మంది అది కూడా వన్ ఆఫ్ ద భక్తి, కానీ ప్యూర్ భక్తి. ఇట్లా చాలా రకాల మోటివేషన్ తో వస్తారు. సో అట్లా వందల వేల మందిలో మళ్ళీ అందులో నుంచి నిజంగా ఈ మనం చెప్పుకున్నాం కదా నాలుగు, మెయిన్గా నాలుగు అందరూ ఆహార నిత్య భయమైతే నచ్చం. ఈ నాలుగిటి మీదనే చాలా మంది ముడిపడి ఉండి మళ్ళీ ఆయన తత్వాన్ని తెలుసుకోవడం ఇంకొక కష్టం, ఇంకొంచెం తక్కువ అవుతారు. మళ్ళీ హరే కృష్ణ స్వామి. మళ్ళీ మనకి చాలా మంది ఇది భక్తి ఈజీ 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 అంటారు, కానీ చేయమన్నప్పుడు అంత ఈజీ కాదు. వాళ్ళ తర్వాత ఇట్లా ఇట్లా అని ఏదో తడబడుతూ మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడకుండా మళ్ళీ వదిలిపెడతారు. వాళ్ళు చేయమంటే భక్తి ఈజీ కాదు, కానీ ఈజీ. మనం ప్రహ్లాద్ మహారాజ్ స్టోరీ తెలుసుకున్నాం కదా. ఆయనకి అది ఈజీ భక్తి, కానీ ఆయన చేస్తున్నప్పుడు కూడా ఆయనకి ఎంత ఇబ్బంది పెట్టారు మనకు తెలుస్తుంది. భక్తి ఇంత ఈజీగా అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ఆయనకి ఈజీ. సో అట్లా అన్నమాట. ఎవరైతే భక్తులు ఆ, వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకే తెలుసు. ఒక్కొక్కరికి ఇబ్బంది అనిపించచ్చు, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు బాధ్యత అని ఎలా పొందుతారు. మనకి మనకి స్టోరీ విన్నాం. ఇది రాంతిదేవ, ఆ, రాజు కింగ్ రాంతిదేవ స్టోరీ విన్నాం. ఆయనే నాకు ఈ ముక్తి అవన్నీ వద్దు, భగవంతుని భక్తి చేసుకునేలాగా ఇవ్వండి అని ఆయన కోరుకున్నాడు. ఇంకా మళ్ళీ ఇంకో స్టోరీలో మనకి సనాతన వాళ్ళు నలుగురు కుమార్ ఉన్నారు కదా. సనత్ కుమార. సో ఈ నాలుగు కుమారులు వాళ్ళు ఇట్లా వాళ్ళు ముక్తి జ్ఞానం గురించి వెళ్ళే వెళ్ళే వాళ్ళకి కొంచెం అయితే తర్వాత ఎప్పుడైతే భగవంతుని మాధుర్యాన్ని ఆయన సువాసన, ఆ లోటస్ నుంచి వచ్చే మాధుర్య సువాసన రుచి చూస్తారు. ఆ భగవంతుడు ఉండడం ముఖ్యమని వాళ్ళు చెప్పారు. భగవంతుని భగవంతుడు ఉండడం మాధుర్యం. ఎప్పుడైతే భగవంతుడు ఉంటామో అప్పుడే మాధుర్యం వస్తుంది. అదే దాంట్లో దాంట్లో కలవడం కాదు అని. ఇంకా మనకి ప్రకాశానంద సరస్వతి కూడా స్టోరీ చూస్తాం. ఆయన కూడా మానవ అంటే అనేది ఓన్లీ భక్తి అనేది ఆ ఆ, ఒక జస్ట్ తెలియకోవడం చేసేవాళ్ళు, లేదంటే వీధి చేసేవాళ్ళు అని అనుకుంటా ఉండేవాళ్ళు. ఆవేశంతో ఏదో భాగవతం చేసేవాళ్ళు అనుకుంటారు, కానీ ఎప్పుడైతే మన చైతన్య మహాప్రభు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారో ఆయనకి భక్తి మాధుర్యం చేస్తుంది. తర్వాత ఆయన కూడా చేశారు. సో ఇలా మనకి సో ఈ రోజు మనం ఇది చర్చించుకుందాం. సో ఈ రోజు మనం ఇది చేసుకున్నాం. మరి ఇది మన ఇంట్లో మరి మనం మన డైలీ లైఫ్ లో ఎలా ఎలా చేయొచ్చు. సో మనం ఇంకొంచెం మనం ఏదైతే భక్తి చేస్తున్నామో దాన్ని శ్రద్ధగా చేయడం. ఉం? మనము చెప్పుకున్నాం కదా ఈ నాలుగిట్లలో అందరూ చేయాల్సిందే, కానీ వీటిలలోనే పడకుండా భక్తిని కూడా మనం యాడ్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం భక్తిని యాడ్ చేస్తూ ఉన్నామో ఇవన్నీ ఆటోమేటిక్ గా స్లోగా మనం జరుగుతూ ఉంటాయి వాటి పని మనం. సో భక్తి అనేది మనకి ఒక ఇంపార్టెంట్ వస్తుంది. సో భక్తిని మనం అలవాటు చేస్తూ ఉండడం మనకి ఇంపార్టెంట్. ఎస్, హరే కృష్ణ. ఇదన్నీ మనం క్లాసెస్ చర్చించుకోవాలి. పంచకల్పతరు విధానం ప్రణాళిక ప్రశ్న మన ప్రశ్నలో లేదంటే మనం చెప్పదలుచుకున్నారా? హరే కృష్ణ. మాతో మన ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయండి? దేవ ప్రభు. ఏం లేదు ప్రభుజీ. సో ఈ రోజు మీకు అంటే నచ్చిన ఏదైనా స్టోరీ ఏమన్నా ఏమన్నా చెప్తానని. ఈ మహారాజు story ఉమ్, అది బాగుంది. అలాగే సనక సనందన వాళ్ళది ఉమ్, కూడా వాళ్ళు ఆ భగవంతుడి వాసన ఇది అవ్వగానే వాళ్ళ కోపాలు అవన్నీ మర్చిపోయి ఉమ్, వాళ్ళు వచ్చింది. ఆ రెండు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎస్ మాకు మీరేమో చెప్తారా? మనం భగవంతుణ్ణి భక్తితో ప్రేమించాలి కానీ ఉమ్, కోరికలతో
చెయ్యి భగవంతుని దగ్గరికి వెళ్ళకూడదు ప్రభుజీ అని భక్తితో కరెక్ట్. కృష్ణుడి సేవ చేసుకోవాలి. సో మనకి ముందు శ్లోకాలు కూడా వస్తాయి, ఎలాంటి వాళ్ళు ఇట్లా భక్తి చేస్తారు అట్లా చూసాం. థ్యాంక్ యూ. సో ఇక ఇప్పుడు మనం మనం అంటారు కదా, భక్తి ఈజీ కాదు, సో ఇట్లా మనం చెప్పాలి భక్తి. ఓకేనా? థ్యాంక్ యూ సో ఇంకేం హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేం ప్రశ్నలు సమాధానం లేకపోతే మళ్ళీ రేపు మనం ఇంకా నెక్స్ట్ శ్లోకాలకు వెళ్తాం. ఇంకా ఇప్పుడు అసలైన భక్తి యోగా అనేది స్టార్ట్ అయిపోయింది, భక్తి జ్ఞానం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ ఏడో చాప్టర్ కదా భగవద్ విజ్ఞానం, భగవంతుని అసలైన జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ 6 చాప్టర్లు ఉంటాయి, 7 నుంచి 12. ఇది భక్తి యోగం గురించి మనకి క్లియర్ గా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. ఇంతకుముందు మనకి కర్మయోగ గురించి, అష్టాంగ యోగ గురించి చెప్పారు. మళ్ళీ లాస్ట్ ఇంకా మళ్ళీ ఏం పదని నుంచి తర్వాత పద్ధతిలో మనకి జ్ఞాన యోగ గురించి చెప్తారు. సో ఈ మెయిన్ గా మనకి ప్యాక్డ్ గా మనకి భగవంతుడు ఇందులో భక్తి యోగ గురించి చాలా చక్కగా చెప్తారు. సో ఇది చాలా చక్కగా అటెండ్ అవ్వండి. సో మీకు ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, మరి భక్తి యోగ ఇప్పుడు ఎట్లా అసలు ఇంపార్టెంట్ ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్నమాట. మళ్ళీ రేపు వెళ్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.